ఎంత అనవసరమైనటువంటి ఖర్చులు, ఇవన్నీ మనం దూరం చేసుకున్నాం. ఇంకా బాబా చెప్తారు, నా పిల్లలుగా అవ్వడం అంటేనే మీకు సగం ధనం ఆదా, సగం ధనం ఆదా. ఇది అక్కయ్యలకు మంచిగా అనుభవం అవుతుంది. ఇది అవునా కదా, అనుభవం అవుతుంది. అలాగా జ్ఞానధనం ఉంది కాబట్టి ఇక్కడ మీరు గుణవంతులుగా అవుతారు. జ్ఞానం ఏం నేర్పిస్తుంది? మనకి గుణాన్ని నేర్పిస్తుంది. ధనం లేకపోయినా మీరు గుణవంతులు కాబట్టి ఇక్కడ మీకు ధనంతో పని లేదు. ధనంతో పని లేదు. పని లేదు అంటే తక్కువైపోతుంది. ధనం యొక్క ఆసక్తి తక్కువైపోతుంది. కొన్ని వ్యసనాలు దూరం అయిపోతాయి, కొన్ని అలవాట్లు దూరం అయిపోతాయి, కొన్ని అనవసరమైనటువంటి సినిమాలని, షికార్లని ఇవన్నీ కూడా వదిలేసుకుంటాం. చెడు స్నేహం, సాంగత్యం, వాళ్ళందరికి ఖర్చు పెట్టడం, ఇవన్నీ మానేసుకుంటాం. కాబట్టి మనకు ధనం ఆదా అవుతుంది. ఎంత ఆదా అవుతుంది? సగానికి సగం. ఇప్పుడు ఇక్కడ మీరు సంపాదన తక్కువైనా మీరు గుణవంతులుగా అవుతారు, తృప్తి ఆత్మలుగా కూడా అవుతారు. నిజమే కదా? మరి జ్ఞానధనం ఎక్కడుంటే స్థూల ధనం ఆటోమేటిక్గా ప్రాప్తి అవుతుంది. ఒకవేళ మనకు జ్ఞానధనం ఉండి స్థూల ధనం ప్రాప్తి కావడం లేదు అంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట పాత సంస్కారాలు మనల్ని ఆకర్షితం చేస్తూ ఉన్నాయి అనేది గుర్తించుకోవాలి. మరి ఈ జ్ఞానధనం ఏదైతే ఉందో అది కూడా అఖండంగా ఉందా? అఖండంగా ఉందా? జ్ఞానంలోకి రాకముందు ధనం సంపాదించే వాళ్ళం. ఒకసారి బాగా సంపాదిస్తాం, ఒకసారి దివాలా తీసిపోతాం, ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. కానీ బాబా పిల్లలు అయిన తర్వాత ధన ప్రాప్తి ఎలా ఉంది? అఖండంగా ఉందా? ఎప్పటికీ ఉందా? లేదా ఏదైనా కొరతగా అనిపిస్తుందా? కొరతగా ఉంటే అది కూడా బాబాకు చెప్పాలి. బాబా చెప్పారు ధనం యొక్క విషయంలో ముఖ్యంగా అన్నయ్యలకు చెప్పాలి. ఏమని? ఇంటికి యజమానులు మీరు కాబట్టి ఇంటి యొక్క బాధ్యత మీపై ఆధారపడి ఉంది కాబట్టి బాబాకు ఏ రోజు సమాచారం ఆ రోజు ఇవ్వాలి. ఏమని? బాబా ఈరోజు సంపాదన ఎంత, లేదు ఈ నెల సంపాదన ఎంత. కొంతమందికి శాలరీస్ ఉంటాయి కదా, వ్యాపారస్తులకైతే డైలీ సంపాదన ఉంటుంది, ఉద్యోగస్తులకైతే నెలవారీ సంపాదన ఉంటుంది. కనుక ఏ రోజుకి ఆ రోజు బాబాకు ఈరోజు ఖర్చు ఎంత, ఈరోజు ఆదాయం ఎంత, మీరు దేని కోసం ఖర్చు చేశారు, ఆ ఖర్చు చేసేటప్పుడు బాబాకు చెప్పి చేశారా, అది కూడా మనం చూసుకోవాలి. ఇలా మీ ధనం యొక్క లెక్కాచారం బాబాకు పెట్టండి. అక్కడ మీకు ఎక్కడ లోటుపాట్లు వస్తున్నాయి, ఎందుకు మీకు సంపాదనకు తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, మీరు ఎక్కడ అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే బాబా శ్రీమతం మీకు లభిస్తుంది. అంతేకాని బాగా అప్పులు చేసేసి బాబా నీ దగ్గరకు వచ్చి కూడా నేను ఇలా అయిపోయినాను బాబా, బాబా దగ్గరికి పోయి వీళ్ళు ఇట్లా అయిపోయినారు అని బయట వాళ్ళు అనేలాగా పెట్టకూడదు. బాబాకు మొన్నే చెప్పారు, నిందలు పాలు చేసే కర్మలేవి చేయకూడదు. బాబాకు అప్రతిష్ట పాలు చేసే కర్మలేవి చేయకూడదు అని చెప్పారు. అవునా? కనుక అది కూడా గమనం ఉండాలి. అంటే ధనం కూడా అఖండంగా ఉండాలి. బ్రాహ్మణ జీవితం ఉన్నన్ని రోజులు ఉండాలి, ఎంత కావాలో అంతే ఉండాలి. మిగిలింది సేవ, బాబా సేవకి ఉపయోగించాలి. బాబా ఖర్చులు తగ్గించారు కదా అని ఖర్చులు తగ్గిస్తారు. మరి మిగిలిన ధనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి?
నా సమానంగా ఇతరులను తయారు చేసే సేవలో ఉంచాలి, ఖర్చు పెట్టాలి. మీరు ఏ సేవా కేంద్రంలో అయినా సరే మీ సేవా కేంద్రాన్ని డెవలప్ చేయాలంటే, ఆ సేవా కేంద్రం నుంచి అనేకుల కళ్యాణం చేయాలంటే పుస్తకాల కానించి, పాంప్లెట్స్ కానించి, ఒక మోటార్ వెహికల్ నడిపించుకోవడం కానించి ప్రతిదీ కూడా ధనంతో ముడిపడి ఉంది. కాబట్టి మరి మీకు నిమిత్త టీచర్లేమో పరిపూర్ణంగా త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ధనం యొక్క లోటు ఉంటుంది. కాబట్టి మీరు ఆ యొక్క ధనాన్ని సేవలో ఉపయోగించండి. అనేక మందికి జ్ఞానధనాన్ని ఇవ్వడానికి స్థూలధనాన్ని జ్ఞానధనంగా మార్చి ఆ యొక్క కార్యక్రమంలో మన యొక్క ధనాన్ని ఉపయోగించాలి. కనుక అఖండ ధనం లభించింది కదా. మరి అఖండ ఖజానాను లెక్కించి సహజ పద్ధతిలో ఎవరికైనా చెప్పాలంటే ఏ రకంగా చెప్తారు? చూడండి, ఎలా వర్ణించి చెప్పాలంటే, మనం ఇంట్లో కూర్చొని ఎలా చెప్పాలంటే దానిలో సహజంగా ఖజానా అంతా వచ్చేయాలంట. అంటే చెప్తారు కదా, సముద్రాన్ని కొండలో ఇమిట్ చేసినలాగా చెప్పాలంట. మరి ధనం ఎలా లెక్కిస్తారు? 1, 2, 3, 4 అంటే లెక్కిస్తారు కదా. మరి మీ దగ్గర ఎంత ధనం ఉంది అని చెప్తారు. మరి అలాగే 1 అనగానే 1కి చెందిన విషయాలు చెప్పాలి. అంటే ఒకే బాబా, ఒకే జ్ఞానం, ఒకే మతం ఇలా చెప్తాం కదా. మనం 1కి సంబంధించిన విషయాలు చెప్పాలి. మరి దానిని ఆ 1ని వర్ణన చేస్తే అనేక విషయాలు దాని నుండి వచ్చేలాగా, అంటే సారం నుంచి విస్తారం అలా ఇమిడ్చాలంట జ్ఞానాన్ని కూడా. మరి 2 అనేది వర్ణన చేయాల్సి వచ్చినప్పుడు 2, 3, 4, 5 ఈ లెక్క కూడా ఉంది కదా. మరి ధనాన్ని అయితే వేలతో ఎలా లెక్కిస్తారు, అలాగే మీరు కూడా జ్ఞాన ఖజానాను ఈ 5 అంకెల్లో వర్ణించి చెప్పవచ్చు. ఈ క్లాస్ చేయాలి అంటే అప్పుడు మీ బుద్ధిలో ఈ మననం జరగాలి. 1 యొక్క లెక్క, ఒకే బాబా, ఒకే మతం, ఒకే శ్రీమతం, తర్వాత ఒకే రాజ్యం, ఒకే జ్ఞానం, ఒకే పరివారం ఇలా. మరి 2 యొక్క లెక్క తీస్తే 2 యొక్క లెక్క ఎట్లా చెప్తారు? సేవా స్మృతి, అతీతం అతి ప్రియం అంటే 2 పదాలే ఉండాలి. మరి ఈ యొక్క సేవా స్మృతి బ్యాలెన్స్, మరి వీటిని వర్ణన చేస్తే, విస్తారం చేస్తే ఎంత విస్తారం అవుతుంది? అలాగా 1 యొక్క లెక్క 2 పదాల్లో వచ్చేటి, కొన్ని 3 పదాలు, 4 పదాలు, 5 పదాలు. ఇలాగా మీరు ఈ జ్ఞానాన్ని విస్తారంలో కాకుండా సారంలో ఇముడ్చి అందరికీ చెప్పగలగాలి, సేవ చేయాలి. ఈ రోజుల్లో మనం సందేశం ఇస్తే కూడా చదవడానికి టైం లేదు అంటారు, మాకు తీరిక లేదు అంటారు కదా. సాధనాలు ఎక్కువైపోయినాయి కాబట్టి సమయం లేదు వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? విస్తారాన్ని ఇవ్వకుండా సార రూపంలోని ఇలా వాళ్ళకు పాయింట్స్ అన్నీ వచ్చేలాగా కుదించి ఇవ్వాలి. మరి ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలంటే చాలా రమణీయంగా ఉండాలంట. మన జ్ఞానం చెప్తే అబ్బాయి ఇది కష్టం, మన వల్ల కాదు, ఇందులో నడవలేం అని ఎదుటి వాళ్ళకి అనిపించకూడదు. ఇంకెలా అనిపించాలి? భక్తి మార్గంలో గుడిలో పాటలు పాడుతూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. ఆ భజన ఎంత వినసంపుగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు కనీసం వీళ్ళు పాడకపోయినా కూర్చొని వినాలనన్నా ఇష్టపడతారు కదా. ఇష్టపడతారు లేదా? వెళ్ళిపోయి కూర్చుంటారు, సంఖ్య పెరిగిపోతుంది. అలానే
జ్ఞానం కూడా ఎంత రమణీయంగా ఉండాలంటే అది మీరు అనుభవం చేసి మీరు చెప్పేటువంటి విధానంలోనే ఉంటుంది. చాలామంది బాబా మీ యొక్క అనుభవం చెప్పండి, మీరు బాబా దగ్గరికి ఎలా వచ్చారు అంటే ఏం చెప్తారు? అయ్యో, నేను ఈ మార్గంలోకి రావడానికి చాలా కష్టపడ్డాను, నేను ఈ మార్గంలో చాలా సహించి నడుస్తున్నాను, ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడినాను అని చెప్తారు. మరి మీరు ఇంత గొప్ప అనుభవం చెప్తే వినే ప్రేక్షకులంతా ఆకట్టుకుంటారు కదా, ఆకట్టుకొని వస్తారా? అయ్యో, వీళ్ళే ఎంత తంటాలు పడినారంట, మనకెందుకు ఈ జ్ఞానం, ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలంటే మనం ఎందుకు అక్కడికి పోయేది, ఈ కష్టాలు పడేదానిక జ్ఞాన మార్గంలోకి వచ్చేది అంటారు కదా, అంటారు. ఇంకా ఎవరైనా మన ఇంట్లో ఒకరు మరణిస్తే బాబా దగ్గరికి పోయిందానికి అయిపోయి ఇంకా పోగొట్టు బాబా దగ్గరికి ఇంకా వెళ్ళి అంటారు. అలా అంటారు. మనం చెప్పే జ్ఞానం ఎలా ఉండాలంటే, ఒకటి వాళ్ళ అవసరాలు కోరికలు ఏదైతే ఉంటాయో అవి పూర్తి అయ్యేలాగానూ అనిపించాలి, పూర్తి కావాలి. ఇంకొకటి భగవంతుణ్ణి ప్రేమించే వారిగా వాళ్ళు అవ్వాలి, భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళగా అవ్వాలి. జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం పొందారో ఆ లాభాలనే వాళ్ళకి అనుభవం చేయించాలి. అప్పుడు ఆ ఆత్మలు కూడా పరిగెత్తుకొని వస్తారు. చూడండి, మనం బాబా దగ్గరికి వచ్చినా రాకపోయినా ప్రపంచమే తమో ప్రధాన ప్రపంచం కాబట్టి, ప్రపంచమే తమో ప్రధాన ప్రపంచం కాబట్టి బయట వాళ్లకు అజ్ఞానీలు కూడా శరీరం ద్వారా పరీక్ష వస్తూ ఉంది, తత్వాల ద్వారా పరీక్షలు వస్తున్నాయి, అలానే సంబంధికుల ద్వారా కూడా పరీక్షలు వస్తున్నాయి. అయితే ఆ పరీక్షల్లో వాళ్ళు సతమతమైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని ఎలా అధిగమించాలో వాళ్ళకి తెలియటం లేదు. శరీరానికి లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే నా పిల్లలైన మీరు భగవంతుడు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క హస్తం మీ చేతిలో ఉంది, ఆయన యొక్క పాలనలో పాలింపబడుతున్నారు. భగవంతుని యొక్క శక్తి మిమ్మల్ని రోజు నడిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఈ పరిస్థితులను అంత ఈజీగా దాటుకుంటున్నారు. అవునా? అందుకని చెప్తున్నారు బాబా, మీరు ఎంత బాగా జ్ఞానం చెప్పాలంటే ఎంత బాగా చెప్పాలి, ఎంత బాగా చెప్పాలి? వాళ్ళు రెగ్యులర్స్ అయిపోవాలి, బాబా దగ్గర రెగ్యులర్స్ అయిపోవాలి. అంతేకాదు, బాబా మన నుంచే ఆశించేది ఏం తెలుసా? మీరు ఇలా తయారయ్యారు కదా, మరి మీ నుంచి ఎంతమంది వారసులు తయారయ్యారు, ఎంతమంది వారసులు తయారయ్యారు అనేది బాబా చూస్తారు. మరి ఆ రకమైన వారసులు తయారు కావాలంటే మనలో కూడా ఆంతరిక క్వాలిటీ ఉండాలి, లోపల ఆంతరిక క్వాలిటీ ఉండాలి. పైకైతే మనందరూ బాబా పిల్లలే, అందరూ అమృత వేళ లేస్తాం, యోగం చేస్తాం, వైట్ డ్రెస్లో ఉన్నాం, బ్యాడ్జ్ పెట్టుకుంటాం, ఆహార నియమం పాలన చేస్తాం, చాలా మటుకు ఇది శ్రీమతం అని మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా ఒక స్టెప్పే. దానితో పాటు ఆంతరిక క్వాలిటీ
బాబా ఈరోజు మురళిలో ఏం చెప్పారు, ఎలా ఉండమని చెప్పారు, ఎలా మీ స్థితిని ఉంచుకోవాలని చెప్పారు, మీ మాటలు ఎలా ఉండాలని చెప్పారు, మీ దృష్టిని ఎలా ఉంచుకోమని చెప్పారు, మీరున్న వాయుమండలాన్ని ఎలా తయారు చేసుకోవాలని చెప్పారు, మీ నుంచి బయట వాళ్లకు ఆశీర్వాదాలు ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ ఆంతరిక క్వాలిటీ, అంటే ఈ మనసు బుద్ధి సంస్కారాలు అంతర్ముఖిగా క్వాలిటీగా తయారు చేసుకోవడం. ఇలా చేసుకుంటే ఎవరికి ఆంతరిక క్వాలిటీ ఉంటుందో వాళ్ళు క్వాలిటీ ఆత్మల్ని తీసుకురాగలుగుతారు. చెప్పాలంటే ధారణ స్వరూపం. ఎవరు ధారణ చేస్తారో వాళ్ళే భగవంతుని దృష్టిలో ధనవంతులు. ఈ మాట విన్నారా? ధారణ చేసే వాళ్ళే ధనవంతులు. కనుక మీరు చెప్పేటువంటి జ్ఞానంలో చాలా రమణీయత ఉండాలి. ఎవరు వితండవాదం చేస్తారో వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ అనిపించాలి, ఇది ఆలోచించాలి. వాళ్ళు విన్న తర్వాత ఇది నిజమా కాదా అని కూడా వాళ్ళు ఆలోచించాలి. అలా మన జ్ఞానయుక్తంగా యుక్తియుక్తంగా వాళ్ళకు జ్ఞానాన్ని అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు, ఇలా జ్ఞానం రమణీయంగా ఉండాలి, సారయుక్తంగా ఉండాలి. దీన్ని వర్ణించి వినిపిస్తే ఈ పద్ధతి చాలా సహజమైంది, ఇది చిన్న పిల్లలు కూడా ఈ మార్గంలో నడవగలరు అని వాళ్ళకు అనిపించాలంట. ఇప్పుడు బయట వాళ్ళకు మనల్ని చూస్తే ఏమనిపిస్తుంది? కష్టం. ఆ మార్గంలో జీవితాంతం అలా నడవటం అంటే చాలా కష్టము అంటారు. అది మనం ఏం చేయాలి? ఇది చాలా సహజమే ఇది, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేస్తే దాని ద్వారా ఆ ప్రాప్తి ఉంటుంది, ఇది చేయడం వల్ల ఈ ప్రాప్తి ఉంటుంది. ఇలాగ మనం వాళ్ళకి మెల్లగా అర్థం చేయించాలి. మరి ఇలాంటి జీవితాన్ని శ్రేష్ఠ జీవితము అంటారు. జ్ఞానాన్ని ధారణ చేసి ఇలా ధనవంతులుగా అవ్వడాన్ని శ్రేష్ఠ జీవితము అని అంటారు. మరి ఇక్కడ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గర స్థూల ధనం ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పారు బాబా. ఇప్పుడు జానకి దాది ఉన్నారు, వారి యొక్క అనుభవంలో ఏం విన్నామంటే, జానకి దాది ఎన్ని జతల బట్టలు ఉన్నాయని చెప్తారు? ఎన్ని జతలు? 2, 3, 5 ఆప్షన్ మీరు ఎన్నుకోండి అనకూడదు, కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? 3 జతలు అని చెప్పారు. తన అనుభవంలో 3 జతలు అన్నారు. మన దగ్గర 74 అంట అన్నయ్యకి. అంటే 2 నెలలు ఉతక్కపోయినా సరే సేవలోకి వెళ్ళిపోవచ్చు. లేదు, ఒక జత 2 రోజులు వాడే అలవాటు ఉంటే 4 నెలలు ఉతకపోయినా సేవలో ఉండొచ్చు. అవునా? ఇంకా మిగిలిన వాళ్ళకి సుమారుగా అంటే కూడా 4 అంతే. గుడ్. బాబా చెప్పారు, మాతల విషయంలో చెప్పారు, మాతల దగ్గర ఉండే పట్టు చీరలు అంతే కూడా విశ్వ కళ్యాణం అయిపోతుందంట. మీ నగలు మీ పట్టు చీరలు అమ్మితే కూడా ఆ డబ్బంతా ఒకటి చేస్తే, బాబా పిల్లలదే, అందరిది కాదు, ఎవరెవరు బాబా పిల్లలుగా అయ్యారో మీ యొక్క పట్టు చీరలు తెలుసుకున్నారో తెలియక కొన్నారో ఉన్నాయి కదా, వాటిని అంతా అమ్మితే కూడా విశ్వ కళ్యాణం అయిపోతుందంట. మీ ఎంత పేదల మాతలో మెడలో ఉండే హారాలు అమ్మితే కూడా విశ్వ కళ్యాణం
అయిపోతుందంట. అన్నయ్యకి సంపాదన పర్లే, పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేవు, షర్టు ప్యాంటు తప్ప ఏమీ లేవు కదా. అలాగా బాబా చెప్తారు, స్థూలధనం ఉన్న వాళ్ళ దగ్గర, జ్ఞానధనం ఉన్న వాళ్ళ దగ్గర స్థూలధనం ఆటోమేటిక్గా వస్తుందంటే దాది చెప్పారు, నా దగ్గర 3 జతల బట్టలే ఉంటాయి. ఒకటి మార్చుకోవడానికి, ఒకటి రేపటికి, ఒకటి ఉతకడానికి రెడీగా ఉంటుంది అంతే. ఇది మోసుకెళ్ళడానికి కూడా బరువు లేదు కదా, బరువులే కదా. మరి నావి ఎన్ని పోగొట్టుకున్నానో అనే చింత కూడా లేదు కదా, లేదు. మరి దాది ఏ రోజు కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ మనీ పర్స్ కానీ చేతిలో లేదు, నేను ఎప్పుడు పెట్టుకోలేదు అని చెప్పారు. నేను ఎన్నో చోట్ల ఈ జ్ఞానం యొక్క సత్సంగానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎంతో ప్రేమతో బాబా కోసం ధనం ఇస్తే కూడా అది ఎంత ఉందో కూడా నేను టచ్ చేయను, నేను చూడను. ఇలా తీసి వాళ్ళ బ్రాహ్మణి ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడమే అంట. ఇది ఎంత ఉంది, ఎంత ఇచ్చారు, ఎవరు ఎంత సేవ చేశారు, ఇవి మన లెక్కల్లో ఉంటాయి, కానీ దాది వాళ్ళ లెక్కలో లేదు. నేను ధనాన్ని టచ్ చేయలేదు. అలానే నా ఈ శరీర పోషణార్థం నేను తినటం, త్రాగటం, ధరించడం, ఈ 3 తప్ప నాకు శారీరక అనారోగ్యానికి కానీ, అలానే నేను చనిపోతే కూడా యజ్ఞం నుంచి ధనం నా కోసం ఉపయోగించకూడదు అని దాది ప్రతిజ్ఞ మనసులో. కాబట్టి ఉన్నన్ని రోజులు ధనం యొక్క ఆకాంక్ష లేదు లేదు. మరి అలానే శరీరం వదిలినప్పుడు కూడా యజ్ఞం నుంచి ఖర్చు పెట్టించుకున్నారా? లేదు కదా. ఎంతమంది ఉన్నారు ఆ రోజు? ఎంతమంది ఉన్నారు అక్కడ? దాది శరీరం వదిలినప్పుడు గుర్తులేదు కదా. లాక్డౌన్ టైం మహా అంటే ఒక 150-200 మంది యజ్ఞ నివాసి, అది కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు కదా. ఆ టైంలో బాబా యొక్క వరదానం దాదికి ఏమంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు సహజంగా శరీరాన్ని వదులుకోవచ్చు. దాది యొక్క అనుభవంలో మనం విన్నాం, నేను శ్రీకృష్ణుడు జన్మ తీసుకునేది నేను చూసే శరీరాన్ని వదులుతాను అని అన్నారు కదా. విన్నారా? విన్నారు. మరి దాది యొక్క శరీరం 104 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి సేవకు సహకరించలేదు కనుక యజ్ఞం నుంచి నా ఈ శరీర ఖర్చులు జరగకూడదు అని ఆ టైంలో, అది కూడా దాది యొక్క సంకల్పమే, శరీరం వదలడం కూడా. అలా ఉంటారు. మరి దాది విశ్వానికి ఆదర్శంగా లేరా? ఉన్నారా లేరా? మరి ఏ కొరత అయినా ఉందా? వాళ్ళు ఏది ధనం యొక్క ఆకాంక్ష లేకపోయినా జ్ఞానధనం తన దగ్గర ఉంది, మంచి ధారణమూర్తి కాబట్టి మిగతా ధనవంతులందరూ కూడా సరెండర్ అయిపోతారు. అలాగే లౌకికంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో సన్యాసులు కూడా చూడండి, వాళ్ళు ఇంకా చెప్పాలంటే నివృత్తి మార్గం. మనదైనా ఒక వృత్తి వ్యాపారం ఉంది, వాళ్ళది నివృత్తి మార్గం. వాళ్ళు ఏదో ఒక శాస్త్రం, ఏదో ఒక గీతను అధ్యయనం చేస్తారంతే. ఆ యొక్క ఏదైతే వాళ్ళ శాస్త్రం అధ్యయనం చేశారో దాన్ని ప్రసంగించడానికి వెళ్తారు. ఆ యొక్క జ్ఞానధనమే వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి ఒక స్వామీజీ వస్తారంటే ఎంతమంది అరేంజ్మెంట్ చేస్తారు, ఎన్నెన్ని రకాల సాధనాలు సమకూరుస్తారు, ఎన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, ఎంతమంది ఖర్చు చేస్తారు అక్కడ. మరి ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి? ఈ ఒక్క జ్ఞానధనం ఉంది కాబట్టి స్థూల ధనం యొక్క సంపాదకులందరూ అక్కడ సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయి కావాల్సిన ఏర్పాట్లన్నీ
చేస్తారు. అదే మనం ధనవంతుడుగా పేరుంది, నేను ఇంత ధనవంతుడు, నేను ఇంత లగ్జరీ కార్లో వస్తాను, నేను ఇంత ఏర్పాట్లు చేయాలి అంటే మీరు ఎంత ధనం సంపాదిస్తే అంత ఏర్పాట్లు జరిగేది అవుతుందా? అది కాదు కదా. కనుక బాబా చెప్తారు, మీరు ఎంత జ్ఞానధనం ఉంటే అంత స్థూల ధనం కూడా ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. దీనిని శ్రేష్ఠ జీవితం అని అంటారు. ఇంకా స్మృతి యాత్ర, స్మృతి యాత్రలో ఉండడం వల్ల సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. మరి శక్తులు ప్రాప్తించడాన్ని గారడి అంటారా? కొంతమంది మంత్రతంత్రాల ద్వారా గారడి చేస్తారు కదా. అలానే బాబా పిల్లలు కూడా యథార్థమైన స్మృతి చేస్తే, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్ముడు జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మతో మీరు సంబంధం జోడిస్తే పరమాత్మ నుంచి శక్తులు ప్రాప్తి అవుతాయి. అవునా? ఇంకొంతమంది ఏం చేస్తారు, నేను యోగం చేశాను, నాకు ఏదో కనిపించింది, ఇది అద్భుతం జరిగింది, అది కనిపించింది, ఏవో చెప్తారు కదా. కానీ ఇలాంటి గారడి అంత యథార్థమైన స్మృతిలో ఉండదు. బాబా చెప్తున్నారు, శ్రీమతాన్ని మీ ప్రత్యక్ష కర్తవ్యంగా భావించి నడిస్తే, శ్రీమతాన్ని మీ యథార్థ ప్రత్యక్ష కర్తవ్యంగా భావించి నడిస్తే అప్పుడు యోగంలో కూడా మీకు శక్తి లభిస్తుంది. యోగం చేసేటప్పుడు పిల్లల బుద్ధిలో ఏదేదో పెట్టుకొని కూర్చోకూడదు. ఏదేదో అంటే ఏమని, నేను యోగంలో కూర్చుంటే నాకు బ్రహ్మబాబా కనిపించాలి, నాకు మమ్మ కనిపించాలి, నేను వతనంలో ఫరిస్తాలాగా అందరికీ సాక్షాత్కారం అవ్వాలి, లేదా నాకు శ్రీకృష్ణుడు సాక్షాత్కారం అవ్వాలి, ఇలా ఏదేదో బుద్ధిలో కూర్చోబెట్టుకొని యోగం చేయకూడదు. అంటే మీరు ఎవరితో మనసు బుద్ధి ఉంటుందో అవే కనిపిస్తాయి. అవునా? మరి పరమాత్మ నుంచి శక్తులు ప్రాప్తి కావాలంటే, మీ ఆత్మలో అనేక జన్మల పాపం భస్మం కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనం శక్తిని తీసుకునే ప్రయత్నమే చేయాలి. అవునా? శక్తి ద్వారానే అద్భుతం జరుగుతుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అది వదిలేసి నాకు వీళ్ళు కనిపించాలి, వాళ్ళు కనిపించాలంటే కనిపించడంలో మీకేం తృప్తి ఉంది? ఏం తృప్తి ఉంది? ఆదిలో బ్రహ్మ బాబా ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా ట్రాన్స్లోకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక సాక్షాత్కారం జరిగేది. తర్వాత పిల్లలకి ఏమైంది? స్వయం భగవంతుడే వచ్చి ముందర కూర్చుని వాళ్ళకి శక్తి ఇస్తూ ఉంటే కూడా, స్వయం భగవంతుడే మురళి చెప్తే ఉంటే కూడా వాళ్ళకి ఇవి చెవులోకి ఎక్కడం లేదు. ఇంకా వాళ్ళ ధ్యాస ఏముంది? నిన్న కృష్ణుడు కనిపించారు, మరి ఈరోజు ఎవరు కనిపిస్తారో, నిన్న కృష్ణుడు ఇంకొకరు సాక్షాత్కారం అయినారు, మరి ఈరోజు ఇంకేం సాక్షాత్కారం అవుతుందో. భగవంతుడు ఇక్కడే ఉంటే కూడా ఈయన యొక్క లాభాన్ని పొందుకోకుండా, ఈయన నుంచి శక్తిని పొందుకోకుండా పిల్లలు బుద్ధి ఎక్కడో ఉంది, వియోగంలో ఉంది. మరి అది సాక్షాత్కారం మీకు ఏమైంది? అప్పుడు ఏమైంది? సాక్షాత్ పరమాత్మ నుంచి వంచితులైపోతున్నారు. కనుక సాక్షాత్కారాలు కావాలని ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి మనసులో ఉంటుంది, కానీ అది అవసరం లేదు, అది సెకండ్ల విషయం అంతే. కానీ సాక్షాత్తు మీరు అలా తయారు కావడానికి పురుషార్థం చేయాలి. కనుక చెప్తున్నారు బాబా, పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు బాబా నుండి శక్తి తీసుకోవాలి, కానీ ఇలాంటివంతా కూడా మనసులో పెట్టుకొని కూర్చోకూడదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, నాకు ఆదాది కనిపించినారు, ఈదాది కనిపించినారు, నాకు వరదానం ఇచ్చినారు, శక్తి ఇచ్చినారు అంటారు. బాబా ఏం చెప్పారు?
మీకు సోదరాత్మలు మీకు ఏమీ ఇవ్వలేరు. అనుభవం చేయించవచ్చు, మనకు మార్గం చెప్పించవచ్చు. వాళ్ళ అడుగు జాడల్లో నడవడం వల్ల కొన్ని యుక్తులు మనకు లభిస్తాయి, కొన్ని పరిస్థితులకు ఒక క్లారిటీ వస్తుంది, అంతేకాని శక్తిని ముక్తిని అన్నీ ఇచ్చేది ఎవరు? పరమాత్మ ఇవ్వాల్సిందే. కనుక పరమాత్మను ప్రాప్తి చేసుకోవడానికి మీరు యోగంలో కూర్చోవాలి. పరమాత్మ శక్తులను మీరు ప్రాప్తి చేసుకొని ఇతరులకు ప్రయోగం చేయడానికి మీకు మీరు ప్రయోగం చేసుకోవాలి, అలానే ఇతరులకు కూడా ప్రయోగం చేయాలి. దీనికోసం నోటితో మాట్లాడవలసిన అవసరం లేదు. ఏమని? మీకంతా మేలు జరుగుతుంది, మీకంతా కళ్యాణం జరుగుతుంది, మీ పరిస్థితులన్నీ పోతాయి, మీరు మంచి ఆరోగ్యవంతులుగా అవుతారు, మీకు మంచి సుపుత్రులు లభిస్తారు, ఇలా దీవెనలు ఇవ్వాల్సిన అవసరం బాబా పిల్లలు లేదు. బాబా చెప్పారు, పిల్లలు ఎంత యోగం చేస్తే, ఎవరు ఎంత శక్తి నింపుకుంటే వాళ్ళు వాచా సేవ చేసే వాళ్ళకన్నా కూడా ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క తరంగాలు వాయుమండలంలో వెళ్ళిపోయి అది ఎంతమందిని టచ్ చేస్తాయో అంతమంది కళ్యాణం మీ ద్వారా జరుగుతుంది. కాబట్టి జ్ఞాని ఆత్మల కన్నా కూడా సర్వీస్ జరిగేది ఎవరి ద్వారా అంటే యోగి ఆత్మల ద్వారానే. జ్ఞానం యొక్క ప్రభావం పడాలంటే కూడా ఏముండాలి? మనలో యోగం ఉండాలి. అందుకే బాబా యోగి భవ అన్నారు. పవిత్ర భవ, యోగి భవ. కనుక మీరు ఏది కూడా ఇతరులకు ఈ సిద్ధి లభిస్తుంది, ఆ సిద్ధి లభిస్తుంది, ఇంకొకటి లభిస్తుంది అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీ ద్వారా ఇతరులకు కళ్యాణం జరగాలంటే మీ ప్లేస్లో బాబానే పెట్టాలి. ఇతరుల యొక్క మనసు యొక్క సంలగ్నత బాబాతో జోడింపబడేలాగా చేయాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని అడుగుతారు మనల్ని, మేము ఈ పని చేయొచ్చా, మేము బోరేస్తాం, నీళ్ళు వస్తాయా, మీరు బాబాని అడిగి చెప్పండి అన్నయ్య అంటారు. మీరేమంటారు? బాబా దగ్గర మనకేం నియమం? కాదు అనకూడదు, ఇది సక్సెస్ కాదు అనకూడదు. ఇంకేం చేయాలి? వేయి, వస్తాయి, బాబాకి చెప్పి బోర్ వేసేయి అంటాం. అంటే పాజిటివ్గా మనం థింక్ చేయాలి అని అంటాం. ఆ రోజు నీళ్ళు రాలేదనుకోండి, నువ్వు చెప్పినావు కదన్నయ్య యోగంలో అన్నీ నాకు బాబా చెప్పేస్తాడంటివి, నీ మాటలు నమ్మి నేను బోర్ వేస్తుని ఎంత డబ్బులు ఖర్చు అయింది, ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయింది అంటారు. నమ్మకం పోతుంది కదా. అట్లా స్థూలంగా నోటితో ఏది కూడా నీకు ఇది అయిపోతుంది, జరిగిపోతుంది, నువ్వు చేసే, నేను బాబాకు చెప్పేసిన, బాబా చూసుకుంటాడని ఛాలెంజ్గా మీరు చెప్పకూడదు. భగవంతునికి చెప్పండి, భగవంతుని మార్గంలో నడవండి, ఆయనకు సంకల్పం చేయండి. ఒకవేళ అది సక్సెస్ కాలేదో ఆయన ఆపేస్తాడు, ఏదో ఒక రకంగా ఆపుతాడు. అది సక్సెస్ అవుతుందో బాబా హెల్ప్ కూడా అందులో ఉంటుంది. అలా బాబాపై నమ్మకం తెప్పించే మాటలు మనం చెప్పాలి. ఇది యోగి ఆత్మల యొక్క లక్షణం కాదు. ఏది? మన నోటితో మనం ఇది సిద్ధిస్తుంది, అది ప్రాప్తిస్తుంది, మీరు చేసేయండి అని చెప్పడం. కనుక నోటి ద్వారా మీరు ఇలాంటి మాటలు ఏది కూడా సిద్ధి లభిస్తుంది అనే మాటలు మాట్లాడకూడదు. ఎందుకు అంటే నోటి ద్వారా కర్తవ్యాన్ని సిద్ధి చేసుకోవడానికి మీకు మొదట్లో చాలా మాట్లాడాల్సి వచ్చేది, అప్పుడే సిద్ధి లభించేది. ఎందుకంటే అంతర్యామి వలె సంకల్పంతో కర్తవ్యం పూర్తి చేయటం, ఇవన్నీ శ్రీమతం ద్వారా ప్రాప్తిస్తాయి. బటన్ నొక్కగానే టీవీలో దృశ్యాలు వచ్చినట్లుగా ఇక్కడ మీరు సంకల్పం చేయగానే అక్కడ వారి బుద్ధిలో చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి కనెక్షన్ నడుస్తుంది. మరి ఈ శక్తులన్నీ ఎప్పుడు ప్రాప్తిస్తాయి అంటే మీ యొక్క బుద్ధిలో మిగతా విషయాలన్నీ సమాప్తి అయిపోయినప్పుడే, మీ బుద్ధిలో ఇతర విషయాలన్నీ సమాప్తి అయిపోయినప్పుడు మీకు ఎదుటి వాళ్ళ యొక్క మనసులోని భావాలు కూడా
తెలిసిపోతాయి, తెలుసుకోగలరు. కనుక శ్రీమతం యొక్క ఆజ్ఞ ఏదైతే లభించిందో అదే నడవాలి, మరేది మిక్స్ కాకూడదు. ఇంకేది కూడా ఇక్కడ మిక్స్ కాకూడదు. ఇదే బాబా పిల్లలకు ఇది కూడా మాయే. ఏది? శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయడం, శ్రీమతానికి వ్యతిరేకంగా మన్మతానుసారంగా నడుచుకోవడం, మనకి ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం, లేదా మన యథాశక్తిని అనుసరించి మనం ఏదైతే చేయగలుగుతామో దానినే పక్కన వాళ్ళకు ప్రేరణ ఇవ్వడం, ఇది కూడా మన్మతం. కనుక శ్రీమతం ఏదైతే లభిస్తుందో అందులోనే నడవాలి. మరి వ్యర్థ సంకల్పాలు యోగంలో మిక్స్ కాకూడదు. మీ యొక్క శక్తిశాలి యోగం ద్వారా అనేకుల కళ్యాణం ఎలా జరుగుతుందో మీ యొక్క వ్యర్థ సంకల్పాల వల్ల కూడా అనేకుల అకల్యాణం ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీకు వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటే పక్కన వాళ్ళకి యోగం కుదరదు. వాళ్ళు యోగం చేయాలనే ప్రయత్నించినా కూడా వాళ్ళకి యోగం కుదరదు. ఎందుకంటే ఈ వైబ్రేషన్ పక్కన వాళ్ళకి వెళ్తుంది.